గండ జోత నిలిచిపోవగాక ఆత్మగల్ల భార్యకు ఆత్మగల్ల కన్న కొడుకు ఆత్మగల్ల అన్న బిడ్డలకు ఆత్మగల్ల అన్న అల్లుళ్లకు ఏనాడు పాలె బలగానికి చనిపోయిన పోషయ్య జీవి కలలోన నీడలోన కలవడిపోవలరా ఓ రామ రామ మధ్య ఎప్పుడు వైద్య చేతల్లో కూర్చున్నారు ఆ సంగతి తెజపతి రాజకీయ కారణి తెజపతి మహారాజు భవనాలు వెడికి వెళ్ళిపోతున్నారు రాజు బయలు పడవమ్మ తాను బయలు వెళ్ళిండు నా రామ రాజుని కళ్ళ చూసి ఏంటి అక్క అత్తాను రాజేపతి రాదు నువ్వు చదివిందారు లేదు మొదలు నేనే చదువుతా ఎందుకే నువ్వు చదివావు అనుకో ఎక్కడి నుంచి భూతం వచ్చిందని తెగపోతాడు బెదిరిపోతాడు నేను నాకేనా వేరే నా అందాన్ని చూసి నా స్టైల్ చూసి నా ప్రేమించిన అనుకో నువ్వు ఉంచుకోమని లేదు నేనే పెళ్లి చేసుకొని నిన్ను ఉంటా అంతే కదా నిన్నే ఉంచుకోమని చెప్తా అంతే కదా కాబట్టి సరే ఎందుకు నువ్వు వచ్చి నాకు ఢీకొంటే నీ అమ్మ లారీ పెట్టుకుంటారు గుద్దినట్టు అయింది నువ్వే తాగినావు అమ్మ రోగకి తెగపడ్డారు మేర మంగమ్మ కోట ఎక్కడ ఇద్దరు తెగపడ్డారు తెగపడి నువ్వు నాకు ఢీకొన్నావు నువ్వు నాకు కలిగినావు నీకు నువ్వు నాకు తాగినావు కదా నువ్వు తాగిన ముచ్చట మా మేనబాబు ఇప్పుడు అయితే నీకు మేనబాబు ఉన్నాడు ఆయన ఆయన వరపూజ వచ్చినాం మీ మేనబాబు మా మేనబాబు వరపూజ కట్ట పడుకున్నారు 75 లక్షలు ఎంత 75 లక్షలు అరకట్ట ఒప్పుకున్నాం ఆయనకు 3 లక్షలు వరపూజ వచ్చినాం ఆయనకు 7 లక్షలు 3 లక్షలు వరపూజ వచ్చినాం వరపూజ 3 లక్షలు నువ్వు కలిగిన ముచ్చట ఆయనకి తెలిసి ఆయన చేసుకోకపోతే నువ్వే చేసుకో ఆయన ఎందుకు చేసుకోడు ఎందుకు అంటే దేశపతి రాజు తలిగింది నాకెందుకు ఆయనకి ఏర్పాటు అయితే చేసుకోడు నేను తలిగిన పోరి నాకే అని ఆయన చేసుకోకపోతే నువ్వే చేసుకోవాలి నువ్వు నేను చేసుకుంటే మరి వరపూజ వచ్చినాయి 3,000 మంచిది ఏ 3 లక్షలు 1,000 మంచిది కానీ నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి వరగట్ట 3 వరపూజ వచ్చింది 3,000 మంచి 3 లక్షలు 1,000 మంచి నువ్వు పెళ్లి చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి నువ్వే ఏం చేసుకుంటే నువ్వే చేసుకోవాలి ఆడలు తెగపడ్డారు మరి తెగపడితే బజార్కి ఎక్కితే ఆడళ్ళ మాట చెలమనితే కానీ నా మాట చెలమని కాదు అరే నువ్వు మగపుల కానీ నిజంగా పొరాలను చూసి నువ్వు తలగవచ్చు అని లోకం కూడా నన్నే అంటది బజార్కి ఎక్కితే ఆడళ్ళ మాట ఎవరైనా వింటారు కానీ మగవాళ్ళ మాట వినరు కానీ ముచ్చట మా నాయన మల్లయ్యతో చెప్తా బాబు మేర మంగమ్మ కోమటంకి అలిగదని మా బాబు మల్లయ్య చెప్తాను అనుకున్నాడా తెచ్చాపతి రాజు బయలు చూడమమ్మ రాజు కూడా బయలు
దశాపతి తండ్రి దేవరాజు ఆయన కూర్చున్న కుర్చీలో నేను ఎందుకు కూర్చోవాలని ఆయన కుర్చీలో ఖడ్గం పెట్టిండు పక్కన కట్టె కుర్చేసుకొని రాజు వెళ్తాడు ఆ బుద్ధన ఈ దశాపతి రాజు వచ్చిండు నాయన మల్లయ్య కొడుక ఒక మాట బాబు కొడుక నజర్ కుర్చీ మీద ఖడ్గం పెట్టావు పక్కన కూర్చేసుకొని రాజ్యం వెళ్తారు ఎవరైనా కానీ నదర్ కుర్చీలో కూర్చొని రాజ్యం వెళ్ళాలి నువ్వు పక్కన కూర్చొని రాజ్యం వెళ్తానంటే ఈ రాజ్యం మనది కాదా ఈ దేశం మనది కాదా మనకంటే దేశపతి రాజా ఇంత మాట అన్నావు కొడుక ఈ రాజ్యం మనది కదా ఈ దేశం అనే కదా మనకన్నా తండ్రివాడేవాడు మనకన్నా గొప్పవాడని ఒక మాట అన్నావు కొడుక అప్పటికి ఇప్పటికన్నారు దేనికైనా సమయ సందర్భం రావాలి చెప్పేంత ఓపిక నాకు ఉండాలి చెప్తే విని అర్థం చేసుకున్న జ్ఞానం కలిగి నీకుండాలి కొడుక దేశపతి రాజా నీకేమనుగా నీ గత చరిత్ర ఇంటికాడ వీరలక్ష్మి అమ్మని పిలుస్తాను కడుపుతోడి కన్నా తల్లి కాదు నేను నీకు తండ్రిని కాదు కొడుక దేవపురి పట్నం మీ తండ్రి పేరు దేశపతి రాజు మీ తండ్రి పేరు దేవరాజు మీ తల్లి పేరు దేవనీల కొడుక నువ్వు ఉట్ట ముందు కోటి బాధపడి కొల్లారి కట్టి నువ్వు పుట్టినాక మురిగిల నుంచి ముద్దులాడి మీ తల్లి ముద్దు పెట్టుకున్న కర్మానికి రెండు కళ్ళు కళ్ళలు ఎవరు కనబడి మీ తల్లి ప్రాణం పోగా మీ తిని తీసి మీ తండ్రి చేత పెట్టాడు మీ తండ్రి చేత పెట్టి మీ తల్లి ప్రాణం పోతే మాలిన్యం బతుకనకాదని మీ తండ్రి దేవరాజు నన్ను పిలిపించుకొని నీచి నా చేతిలో పెట్టి కొడుక మంత్రి మల్లయ్య నా కొడుకు తీసి నీ చేతిలో పెడతాను ఒకవేళ బతికితే స్థాయి సవరించి పెంచి పెద్ద చేసి రాజ్యానికి రాజుంది సత్య పొందబెట్టు అని నిందించి నా చేతిలో పెడితే ఇన్ని రోజులు తండ్రి కడుపులో ఉంటే కొడుకని ఎక్కువ చదువుకున్నా నాయన మల్లయ్య నా తండ్రి దేవరాజు నా తల్లి దేవనీరా నేను పుట్టినాక నన్ను మురికి తోడి ముద్రాడు నా తల్లి రెండు కళ్ళు వేయిన నా తల్లి ప్రాణం వేయిందా నాయన మా నాయన మల్లయ్య మల్లయ్య నాడు అమ్మనల్లా దాచుకున్నా నాడు అయ్యనల్లా దాచుకున్నా నా తండ్రి దేవరాజు నాయన నన్ను నీ చేతులను పెడితే నా రాజ్యానికి ఆశపడి నా దేశానికి ఆశపడి నా పంకురాలకు నా డబ్బు ధనానికి ఆశపడి నాయన ఈ పోరడు పాడవాడ వీడు ఎవరి గండం ఎవరి పిండము ఎవరి తాట్ల పడ్డడు ఎవరి కాట్ల కాదు నన్ను ఆయన నీ పెద్ద నేరు తీసి నా గొంతులేని నొక్కి పడితే నీ పెద్ద నేరు తీసి కాదే ఓ నాయనా గొంతులేసి నొక్కి పడితే ఓ నాయనా నా ప్రాణ వెళ్ళి బాబు ఓ నాయనా మీద గట్టి పడితే ఓ నాయనా కులము తక్కువైనా ఓ నాయనా ఎంత విర్ర ఉంది ఓ నాయనా ఎంత విర్ర ఉంది ఓ నాయనా నన్ను దాచిన బాగి ఓ నాయనా ఎంత విరుగుందే ఓ నాయనా కాలో మక్కినారే ఓ నాయనా నమ్ము తీరబోదు ఓ నాయనా నా బాగి తీరబోదు ఓ నాయనా మల్లయ్య కాల మీద ఒరిగినాడా ఎంత మాటాలన్నవరా నా నాయనా కొడక దేశపతి మహారాజా ఒక మాట పోతే నా కొడుకు ఎవరికి వచ్చి నా నాయన నా కాలు మొక్కినావా నా కొడుకు ఎంత తెలిసిన గాని నా కొడుక తక్కువ వాళ్ళు కాదు నా కొడుకు
కాళ్ళు మొక్కటోనే నా నాయన నా కాళ్ళు మొక్క వద్దు నా కొడుక ఒక మాట అంటే వీరా నా కొడుక నన్ను తాగిన బాబు నా రాజ్యానికి నా దేశం నా డబ్బుకు నా ధనాన్ని కాజపాడి ఎవరి గంట ఎవరి పిల్ల ఎవరి కాట ఎవరి సట్ట పడ్డదాన్ని చిన్నప్పుడు నా ప్రాణం తీసి పొంద పెడితే ద్వారా పొంద మీద గడ్డి ముడుతూ నా రాజ్యదేశాన్ని కాజపడాలి ఒక మాట అండి కొడుక నన్ను దాదిన బాకీ ఏ కట్టం చేసి తిరుపతి కొడుక నేను కొడుకులోనే కాదు కాదు కొడుకరారా కొడుక చపాతి రాజా రేపు రేపటి కల్లా అంతాల పడితే అందుకునే వాళ్ళు ఎవరున్నారు కొడుక కొడుకులోనే కాదు కాదు రేపు రేపటి కల్లా మంచాల పడితే సాధన తల్లి సాధన తల్లి మంచాల పడడాని నీ చేత బుక్కడ తన మీద నాకు అంతే చాలు కొడుక ఎవరైనా ఎల్లకాలం బతకాలి ఎల్లింటారే మంచాలన్నట్టు కర్మదక్కుమేమో ప్రాణం మోద కొడుక సాధన నా తల్లి నా సాధన తల్లి ప్రాణం మీద అని నీ చేతుల మమ్మల్ని ధర్మంగా దానం చేసుకుంటే అంతే చాలు కొడుకో వాళ్ళ మీద కొడుకును మంత్రి మల్లయ్య కాలేజీ కొడుకులు ఏమైతే ఎన్ని రోజులు కొన్ని రాజ్యం నువ్వేలని పక్కన కట్టి కూర్చుకో రాజ్యం ఎత్తాను కొడుక యజమాని రాజా ఎక్కడా సింహాసనం ఎలారా ఈ రాజ్యాన్ని అరే పరమలేదు అన్ని రాజ్యం వెళ్ళరా కొడుగాని కట్టి మీద కూర్చునే పెట్టిండు పిల్లగాడు జగపతి మహారాజు ధర్మరాజు కట్టబడిన సంగతి ఇక్కడ ఉన్నదా అట్లా రోజు కడతానే మంత్రి మళ్ళీ అనుకున్నాడు మరి నా కొడుకు మంచి పేరు వస్తుందా చెడు పేరు వస్తాను మరి ఊళ్ళో పర్వాలేదయా పిల్లగాడు ఏమో బుద్ధివంతుడే జ్ఞానవంతుడే మంచిగా రాజ్యం అంటారా మరి వీడెత్తలంగా వీడెత్తుతంగా నీ దోపకొట్టినాను అంటారా మరి నాకు ఇట్లుంటే నాకెట్లా తెలుస్తుంది నేను 10 మంది తిరిగితే నా ఎవరు ఏమనుకుంటే నాకు తెలుస్తుంది అనుకున్నాడు మంత్రి మళ్ళీ ఆనాడు ఇంటికి వెళ్ళి బయలు వెళ్ళిండు మేర మంగమ్మ వెంకటమ్మ మన మామయ్య వస్తాండి మన అంకుల్ వస్తుండా మన అంకుల్ ఏది దేశపతి సాగుకున్న తండ్రి వస్తాను కాబట్టి మనం ప్రేమించిన ముచ్చట వాడికి రేసాల మనం చెప్పినా కానీ వాళ్ళ తండ్రి వీళ్ళ తండ్రితోటి మన రేస వచ్చే మాట చెప్పాలి రేస వచ్చే మాటలు అంటే రేస్ అనిపించి చేసుకోవాలి అంతే అంట అంతే ముందు నీ మాట్లాడన్నా ముందు మాట్లాడు ఓ అక్క దశపతి రాజు లేడా కింద రావాలి మన దశపతి రాజు లేడా ఆ రాజు దండివాడు చనిపోయి ముద్దు మీద మిసం ముట్టి మీద మొదన్న మోసిరి గల మగోడు అయితే 30 ఏళ్ళు అందుబాటు ఇచ్చిండు అనుకో 60 యాంగిల్ గుట్టి పెళ్లి చేసుకుంటా చెరుతుకు రాజు దశపతి రాజు అయ్యో దండివాడు దణకుడై మూతి మీద మిసం ఉన్నా ముట్టి మీద మొదల మొగలు తిరిగల్ల మొగోడైతే నాకు 3 తులాల ముచ్చారెత్తే అదే 60 అంగిలకు అవతపోతపోతి నేను పెళ్లి ఆడేదాను మంత్రి మల్లయ్య ఇన్నడే మాయమ్మ ఈ మేరదానికి ఏ రోగం
కోమడదానికి ఏం రోగం మేరే మంగమ్మ అంటది దశాపతి రాజు దండివాడు ధనికుడై మూతి మీద మిసం ఉండి ముడ్డి మీద మొలదారం ఉన్న మొగచిరిగల్ల మొగోడు అయితే 33 అంగి బట్టలు పంపిస్తే 60 అంగిలు కుట్టి నేను రాజుని పెళ్లి చేసుకుంటున్నావు అంటది ఏది మేరే మంగమ్మ అదే ఎట్లా అండి మరి కోమడ నువ్వుకోవద్దా కోమడదేమన్నా ఎరికేనా ఏ చెల్లే దశాపతి రాజు దండివాడు ధనికుడై మూతి మీద మిసం ఉండి ముడ్డి మీద మొలదారం ఉన్న మొగచిరిగల్ల మొగోడు అయితే నాకు 3 తులాల ముత్యాలు పంపిస్తే నువ్వు 60 అంగిలు కొడతావు కదా 60 అంగిలు నేను అవసపోతా వస్తాను అన్నది ఆ మాటలు మంత్రి మల్లయ్య అరే ఈ మేరకి ఎవరు కోడానికి ఎవరు యథార్థంగా నా కొడుకును వాడిపోసుకుంటారు మరి నా కొడుకు దగ్గర పోతా మేర మంగమ్మ కోట దగ్గర తంటాన్ని బిడ్డాలి నా కొడుకు చెప్తానన్నాడు మంత్రి మల్లయ్య వెళ్ళి అరే ఊళ్ళో ఏం వాడుకుంటారు నీకు ఎరికేనారా నాకు ఎట్లా చెప్తుంది బాబు ఎవరికన్నా కష్టం వచ్చి అయ్యా దశపతి కష్టం వచ్చిన వాళ్ళు చెప్తే అట్లా చెప్తుంది కాబట్టి కొడుక చేదాగురా బాబు ఇదరొస్తుంది చదవాల చక్కర అంతే